వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు ఘనం. రాబోయే తరాలకు ఆయన ఒక ఆదర్శ కిరణం. అందుకే కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 2026కి గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు ప్రముఖ వైద్యులు జీవీ రావు. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో డాక్టర్ జీవీ రావు పేరు తెలియని వారుండరు. పద్మశ్రీ దక్కడం ఆయనకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణకు గర్వకారణం. ఈ సందర్భంగా డాక్టర్ జీవీ రావును టీ న్యూస్ ప్రత్యేకంగా కలిసి అభినందించింది. ఆయనకు మనసు నిండుగా శుభాకాంక్షలు చెప్పింది. టీ న్యూస్ పలకరిస్తే ఎన్నో విషయాలు పంచుకున్నారు ఆయన. పద్మశ్రీ డాక్టర్ జీవీ రావుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో తెలంగాణ జీవీ రావు గారికి దక్కడం చాలా సంతోషకరం. తను మనతో ఉన్నారు. సార్, ముందుగా టీ న్యూస్ తరపు నుండి కూడా మీకు కంగ్రాచులేషన్ సార్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ పద్మశ్రీ అవార్డు రావడం? టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. At the outset, I thank Government of India and Government of Telangana for the honor of this award. We feel good, elated. ఈ అవార్డ్ అనేది ఇట్ గోస్ టు ద ఇన్స్టిట్యూషన్. బేసికలీ అవార్డులో క్లియర్గా సైట్ చేశారు. ఇట్ ఈస్ ఎన్ అవార్డ్ గివెన్ టు ద వర్క్ దట్ వాజ్ డన్, and the work that was done was in AAG Hospitals and Asian Institute of Gastroenterology. So this award is purely dedicated to AAG Hospitals and Asian Institute of Gastroenterology and all the staff, clinicians, paramedical people, medical people who are working in the hospital, and also the scientists who are working. ఎందుకంటే ఈ అవార్డ్ నాట్ ఓన్లీ క్లినికల్ కేర్ బట్ రీసెర్చ్ డన్ అట్ AAG హాస్పిటల్ దానికి కూడా ఈ అవార్డు రికగ్నైజ్ చేసి ఇచ్చారు. ఇది సార్, ప్రధానంగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో మీకు పద్మశ్రీ రావడం మారుతున్న ఫుడ్ పరిణామాల గురించి ఏ విధంగా తెలియజేస్తారు సార్? మీరు అన్నట్టు మారుతున్న ఫుడ్ పరిణామాల వల్ల ఈ డిజీజ్ ప్యాటర్న్ కూడా చాలా చేంజ్ అయింది. 20 years బ్యాక్ ఉన్న డిజీజెస్ ఇప్పుడు లేవు. ఇప్పుడు కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫుడ్స్ వల్ల కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల కానివ్వండి, ఈ వెస్ట్రన్ ఫుడ్స్ వల్ల కానివ్వండి, ఇంతకుముందు లేని జబ్బులు ఇప్పుడు కొత్తగా కనపడుతున్నాయి. అలాగే ఈ ప్రాసెస్ ఫుడ్స్ వల్ల దెర్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్, ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటారు. ఇవన్నీ మనం ఇంతకుముందు చూడలేదు. ఇవన్నీ ఈ కొత్త డిజీజెస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, బేసికలీ బికాస్ ఆఫ్ చేంజింగ్ ఈటింగ్ హ్యాబిట్స్ బేసికలీ. సార్, ప్రధానంగా మీ వైద్య విద్య అభ్యాసం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది సార్? నేను బేసికలీ MBBS ఉస్మానియా మెడికల్ కాలేజ్ చేశాను. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బెంగళూరు మెడికల్ కాలేజ్. దాని తర్వాత ట్రైనింగ్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫ్రమ్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్. దాని తర్వాత లాప్రోస్కోపీ ట్రైనింగ్ వాజ్ డన్ ఇన్ హాంకాంగ్. దాని తర్వాత వీఆర్ బీన్ అసోసియేటెడ్ విత్ AAG హాస్పిటల్ ఫర్ ద లాస్ట్. వైద్య రంగానికి రావాలన్న చిన్నప్పుడు కోరిక ఎలా వచ్చింది? మీ మోటివేషన్ ఏంటి సార్? ద మోటివేషన్ ఈజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ అండి బేసికలీ. అంటే ఇప్పుడు యాజ్ అన్ టుడే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ స్పెషాలిటీ అంటారు. ఇప్పుడు 2-3 decades బ్యాక్ కార్డియాలజీ వాజ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ స్పెషాలిటీ. కానీ లాస్ట్ 2 decadesగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నా గ్యాస్ట్రోఎంట్రాలజీ బోత్ గ్యాస్ట్రో సైన్సెస్ అంటారు, బోత్ మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ are the most sought after branches, most happening specialities, and most of the new things ఏవైతే వస్తున్నాయో అన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో వస్తున్నాయి. ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ అదర్ స్పెషాలిటీస్ లైక్ gastroenterology combining with radiology, gastroenterology combining with diabetes, gastroenterology combining with laparoscopy కానివ్వండి, robotic surgery కానివ్వండి. It is taking such a huge scope that is becoming the most happening specialty, and I'm very happy that I'm in this field of surgical gastroenterology. వయసు తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రాలజికల్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు. ఈవెన్ గర్భిణీ స్త్రీలకు కూడా ఇదే ప్రాబ్లం కూడా అత్యధికంగా తలెత్తుతుంది. చిన్నపిల్లలకు కూడా డైజెస్టివ్ ప్రాబ్లం కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి సార్. దానికి అసలు ఏ విధంగా మార్పులు వస్తుంది? అంటే ఇది ప్రొఫెషనల్ ప్రెషర్ వల్ల కానివ్వండి, ఆర్ బేసికలీ బికాస్ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, అండ్ టైం లేకపోవడం వల్ల కానివ్వండి. ప్రజెంట్ డే ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫ్యామిలీస్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఫ్రమ్ వన్ సెంటర్, లంచ్ ఈజ్ ఫ్రమ్ వన్ సెంటర్, ఈవినింగ్ టీ ఈజ్ ఫ్రమ్ వన్ సెంటర్, అండ్ ద డిన్నర్ ఈజ్ ఫ్రమ్ వన్ సెంటర్. The gut is exposed to so many different things which is not used to.
పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మీ తల్లిదండ్రులకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారు సార్? My father is no more, but I'm sure he must be looking us upon from there to, and he must be very happy. My mother is the most happiest person. She was very happy when she heard the news. Actually, obviously, the family is they really enjoying the time. But as I rightly said, the entire credit goes to the team which has done this work. ఎప్పుడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్? As per the information, actually, most probably sometime end of March or beginning of April, I think the government of India will announce this, give this award. It will be given by the President of India. చివరిగా నేటి సమాజానికి ఏం తెలియజేస్తారు సార్? Lot of things have changed. ఇప్పుడు current day generation work. They'll ask for the timing of work, family time. And these are all the things మా generation we never, ఈ terms ఎప్పుడు లేవు మా generation we practice, but again I cannot say the same thing with the next generation because it is come as a part and parcel of other professions that have come. అది కూడా మెడిసిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో ద ప్రాక్టీసెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వెస్ట్లో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది మనకంటే. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ కూడా ఇట్స్ లైక్ బికమ్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. So the next generation is asking for work-life balance, family time. Acceptable, that is a very good thing. But we also have to change. We are also changing. So we hope actually all this is, I mean, suppose somebody is taking adequate rest, I think he or she may be able to perform better. నేటి సమాజంలో కూడా అనేకమైన ఫుడ్లో కూడా మార్పులు రావడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా తీవ్రంగా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. మార్చి ఎండింగ్లో కూడా ఆ పురస్కారం తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ తరపు నుండి పద్మశ్రీ రావడం కూడా వైద్య విభాగంలో కూడా అత్యంత కీలకమైన ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.